అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీకా గ్రంథంలో దేవుడు చెప్తూ ఉంటాడండి, ఓ మనుషుడా, ఏది ఉత్తమమైనదో యోచించి చూసుకోని చెప్తూ ఉంటాడు అనమాట అండి. ఏది మంచిదో ఏది చెడ్డదో జాగ్రత్తగా ఆలోచన చేసుకుని మేలైన మార్గంలో నడుచుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడి ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఆదికాండ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి ఆదాము గారిని అవగాహన దేవుడు ఆశీర్వదించి చక్కగా మీరు మేలైన మార్గంలో నడుచుకోండి, కీడైన మార్గంలోనికి వెళ్ళకూడదు. అందుకే మంచిగా జీవించండి, చెడుగా జీవించొద్దని చెప్పేసి దేవుడు 1-10 సార్లు వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నారండి? చెడు మార్గాన్ని ఎంచుకున్నారు తప్ప మేలైన మార్గంలో వాళ్ళు నడవలేకపోయారన్నమాట అండి. ఎప్పుడైతే చెడు మార్గాన్ని ఎంచుకున్నారో దేవుని మాటను దగ్గరించి దేవుని మాటను వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారో వెంటనే మహిమను కోల్పోయారు, ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి మనము కూడా చక్కగా ఏది మంచిదో ఏది చెడ్డదో ఒక్కసారి ఆలోచన చేసుకుని దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మనకి ఏది మేలైన మార్గమో జాగ్రత్తగా ఆలోచన చేసుకుని మనము నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చెడు మార్గాన్ని ఎంచుకోకుండా మంచి మార్గాన్ని ఎంచుకుని మేలైన మార్గాన్ని ఎంచుకుని జీవించిన వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మరి మనము కూడా చక్కగా ఆదాము గారు అవ్వగారు వలె ఆశీర్వాదాన్ని మహిమను కోల్పోకుండా చెడు మార్గాన్ని విడిచిపెట్టి మేలైన మార్గంలో మనం నడుచుకుని దేవుని యొక్క మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవించి ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? సర్వశక్తి గల దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక దేవుని మాట విందాం, జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందాం, దేవుని మహిమని సంపాదించుకుందాం, ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం, అభివృద్ధిని సంపాదించుకుని హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను కలిగి జీవిద్దాం. మరి ఏమంటారండి? చక్కగా మనం ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఇతరులు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని మనతో పాటుగా ఇతరులు కూడా హాయిగా ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని ఇతరుల కోసం ప్రార్థన చేద్దామా? అయితే కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతి స్తోత్రాలు ప్రభు. ఏది ఉత్తమమో తండ్రి ప్రభు యోచించి చూసుకోమనో తండ్రి స్తోత్రం. ఏది మేలైన మార్గమో తండ్రి ప్రభు, ఏది మంచి మార్గమో తండ్రి స్తోత్రం ప్రభు తెలుసుకుని తండ్రి ప్రభు అందులో నడుచుకోమని చదివించారు తండ్రి. నీకు వందనాలు. పిల్లలందరూ తండ్రి స్తోత్రం ప్రభు. ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటుంది, ప్రార్థన చేసుకోకపోతే ఎలా ఉంటుంది అని తండ్రి స్తోత్రం ప్రభు. రెండింటి మధ్య తేడా తెలుసుకుని తండ్రి ప్రభు జీవించే యోగ్యతను దయచేయండి. ప్రార్థన చేసుకుంటే హాయిగా జీవిస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకోకపోతే దండిస్తుండ్రో ఆశీర్వాదం కోల్పోతుందని నీకు వందనాలు. అలా ఆశీర్వాదం కోల్పోకుండా ప్రతి ఒక్కరూ దండిస్తుంది ప్రభా తండ్రి. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని మేలైన మార్గాన్ని ఎంచుకుని దండిస్తోతుంది ప్రభావ. చక్కగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభావ వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, వారికి వివాహం చేసుకుంటానికి శాంతి దయచేయండి, గర్భిణీలను దీవించండి, వాళ్ళకి సుఖపడి దయచేయండి, సంతానం లేని వారికి దీవించండి దండిస్తోతుంది ప్రభావ తండ్రి. వాళ్ళకి సంతానం దయచేయండి తండ్రి. నీకు వందనాలు దండిస్తోతుంది ప్రభావ. ఉద్యోగాలు చేస్తున్న వాడిని, వ్యాపారాలు చేస్తున్న వాడిని తండ్రి, చేతివృత్తులు చేస్తున్న వాడిని తండ్రి, చదువుకుంటున్న పిల్లలను దండిస్తున్నారు, చిన్నలను పెద్దలను ఎవరిస్తున్న వృద్ధులు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేసి భూమి మీద హాయిగా జీవించండి, రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని ప్రభావ ప్రతి బిడ్డకిన దయచేయమని మరొకసారి తండ్రి ప్రభావ అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రతి బిడ్డకిన దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కరుతరాన్ని యేసుక్రీస్తు వేసమైన అమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండిన గాక. ఆమేన్. దేవుడు ఏమైనా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి ఆయన పాపుదాలను బట్టి చక్కగా మనం దేవుని మాట విందామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుందామండి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందామండి, భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఎందుకంటే అండి దేవుడు అందరినీ దీవించాలని, అందరినీ ఆశీర్వదించాలని, అందరినీ అభివృద్ధి చేయాలని, అందరినీ మంచి జ్ఞానంతో నడిపించాలని, అందరికి మంచి ఆరోగ్యం దయచేయాలని, అందరిని కూడా ఆయన రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని
కలగజేయాలని చెప్పేసి దేవుడు ఆకాశం నుండి కనులారా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని అభివృద్ధి చేయాలని చెప్పేసి దేవుడు ఆకాశం నుండి కనులారా చూస్తూ ఉన్నాడు అనమాట అండి. మనందరము కూడా దేవుడి పిల్లలము కనుక దేవుడి మాట విని దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుని దేవుడి ఆశీర్వాదం సంపాదించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారండి? దేవుడి మాట వింటే దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలని చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా కానీ దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఒక్కసారి దేవుడు మనం దీవిస్తే ఇక జీవితాంతం కూడా దీవెనల ఆశీర్వాదాలు అభివృద్ధి అనేది మనకి తోడుగా ఉంటాయి. కనుక 100% కూడా దేవుని నామములో ప్రార్థన చేసి మంచి మార్గాన్ని ఎంచుకుని మేలైన మార్గంలో నడుచుకుని నీతిని అనుసరించి నీతి మార్గాన్ని ఎంచుకుని చక్కగా దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే కనుక దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి దేవుడి మాట విని మేలైన మార్గాన్ని ఎంచుకుని మంచి మార్గాన్ని ఎంచుకుని కీడుకి వెళ్లకుండా కీడైన మార్గాన్ని ఎంచుకోకుండా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తూ భూమి మీద హాయిగా జీవిద్దామా? దేవుడి యొక్క ఆశ ఆలోచన ఒక్కటేనండి. అందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాన్ని పంపించాలని చెప్పేసి దేవుడు ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక మనం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకొని మరొకసారి మేలైన మార్గంలో నడుచుకుని దేవుని యొక్క కృపను పొందుకుని భూమి మీద హాయిగా జీవిద్దాం, మంచి ఆరోగ్యం కలిగి ఉంది. ఏమంటారు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాట వినండి, మేలైన మార్గాన్ని ఎంచుకోండి, కీడుకు దూరంగా ఉండండి, దేవుని యొక్క కృపను సంపాదించుకోండి, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండండి. ఏమంటారు? మీ ఆలోచన ఇదే. దేవుడు మీ అందరికి మంచి మనసు ఇచ్చి మేలైన మార్గంలో నడుచుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరికీ వందనాలండి.